చేస్తాయి, చిదిగిపోయి కూడా కొన్ని కొన్ని కవర్లు ఉన్నాయి. ఇదిగో కష్టానికి ఇంత తెంపని మరి ఇంటికి తీసుకెళ్ళాలి. మొత్తం చిదిగిపోయి పళ్ళులు అయితే. మళ్ళీ ఆవులు వచ్చి కూడా మట్టేసాయండి. ఇప్పుడే ఆవులు వచ్చి ఉండే, నేను దిగే లోపు వచ్చి అన్నీ మట్టేసాయి, అన్నీ వేస్ట్ అయిపోయింది, దొరికింది కూడా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీ ముందు మంచి కంటెంట్తోనే వచ్చానండి. ఈరోజు ఒక ప్రత్యేకత ఉంది. మనకి వేసవి కాలము ఎండలు ముదిరే కొద్దీ వర్షాకాలం వచ్చే ముందైతే మనకు ప్రకృతి అందించిన చక్కటి పండు అండి 3 నెలల పాటు ఉంటుంది. అదే నేరేడు పళ్ళు. ఆ వీడియో చేద్దామని పక్కూరు నుంచి, అంటే మా ఊరు నుంచి పక్కూరికి వచ్చి ఉన్నాను. ఈ వీడియోలో చూడండి, అన్ని ఇంకా చూపిస్తాను. ఇదేనండి నేరేడు పళ్ళు. చూడండి ద్రాక్షలాగా పండు ఉన్నాయి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఇవి అన్నీ తెంపాలి ఇప్పుడు, కానీ కొన్ని దూరంగా ఉన్నాయండి, అవి తెంపడానికి సరిగా మనకి అవ్వట్లేదు. అని తెంపాలి ఎలాగైనా. ఏ పళ్ళులో లేని యాంటీ ఆక్సిడెంట్ అయితే ఈ నేరేడు పళ్ళలో ఉంటుందండి. అందుకే చాలా ఉపయోగపడుతుంది మనం తినడం వల్ల. అయితే ఇమ్యూనిటీ పవర్ని ఇంకా ఎక్కువగా పెంచుకోవచ్చండి ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల. అయితే ఈ పక్క ఊరు నుంచి అయితే ఈ తమ్ముల వాళ్ళు వచ్చి తెంపలేక దులుపుతున్నారండి. చూడండి ఎంత గట్టిగా ఊపేస్తున్నాడు, ఇరిగిపోతే పడిపోతా అంతే. ఇంకా చూడండి ఎంత పైన ఉన్నాను అనేది, పడిపోతే మరి అంతే. ఇంకా ఫోన్ ఉండదు, నేను ఉండను. ఇంకా మనకి నేరేడు పళ్ళు తినడం వల్ల అయితే మనకి చాలా ఉపయోగం అండి. ఎందుకంటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మనకి ఈ నాటు నేరేడు పళ్ళులో అయితే అండి గింజలు పెద్దగా ఉంటుంది, గుజ్జేమో తక్కువగా ఉంటుంది. మళ్ళీ ఇది తింటే టేస్ట్ అయితే మనకి ఒగరుగా ఉంటుంది. మనిషి టెక్నాలజీ వల్ల మనకైతే ఈ సీడ్లెస్ నేరేడు పళ్ళు అయితే తయారు చేస్తారండి. అది మనం తినడానికి అయితే అది తీయగానే ఉంటుంది, కానీ ఒగరుగా ఉండదు. మనకి నాటు నేరేడు పళ్ళే తినడానికి బాగుంటుంది. మళ్ళీ మన ఆరోగ్యం కూడా చాలా బాగా హెల్త్గా ఉంటుంది అండి. చూడండి ఎంత పండు ఉన్నాయి అనేది, కానీ తెంపడానికి చాలా కష్టపడాలండి. నేను తెంపలేము, ఎందుకంటే ఈ కొమ్మ చివరిని వెళ్తే మనం ఈ చెట్టు అనేది, ఈ చెట్టు ఉంది కదండి, ఈ నేరేడు చెట్టు కొమ్మ చివరిని వెళ్తే ఇరిగిపోద్ది. అంత గట్టిగా అనేది ఉండదు, ఇది ఇరిగిపోతే ఇంకా అంత అయిపోయినట్టు పని. అందుకే ఇది దులుపుదాం అనుకుంటున్నాను. ఇంకా దులిపేసి కింద తీస్తానేమో. చాలా అయితే చాలా పండు ఉన్నాయి, కానీ తెంపడానికి అవ్వట్లేదండి. చెప్పడం మీకు మర్చిపోయానండి, మనకి ఏంటంటే ఈ షుగర్ ఉంటుంది కదండి, మన షుగర్ ఉన్న వాళ్ళకి, అంటే అన్ని జబ్బులు ఉన్న వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ తినకండి అంటారు, కానీ షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఈ ఫ్రూట్స్ తినొచ్చు అండి. ఇది ఒగరుగా ఉంటుంది కదా, తినచ్చు. తెంపడానికి అయితే అవ్వట్లేదండి, చాలా దూరం ఉన్నాయి. చూపిస్తాను చూడండి. మీరు చూడండి ఎంత దూరం ఉన్నాయి. దగ్గర కూడా అస్సలు ఒకటి కూడా లేవు, దగ్గర దూరం చాలా చివరిన కాస్తుంది. దులుపుతుందండి చూడండి. తెంపడానికి అయితే అవ్వట్లేదు, చాలా దూరంగా ఉన్నాయి పళ్ళులు అయితే. చెట్లు ఈ కొమ్మలు ఇరిగిపోతాయని చాలా భయం అండి, ఎందుకంటే గట్టిగా అంతగా ఉండదు ఈ చెట్టు కొమ్మలు అయితే. అందుకే దులుపుతున్నాను, కింద పడితే తీసుకుందామని. ఏంటంటే ఇంకోటి, మనకి వర్షాకాలం వస్తుంది కదండి, క్లైమేట్ చేంజ్ అవుతుంది. వర్షం పడినప్పుడు భూమి లోపల నుంచి అయితే సూక్ష్మజీవులు బయటకు వస్తాయి. అది మనకు తెలియకుండానే మనకి కాలికి అంటుకొని లోపల వెళ్ళొచ్చు. మనకి అనారోగ్యానికి పాడు చేయడానికి, అంటే ఆరోగ్యాన్ని పాడు చేయడానికి చూస్తాయి. కానీ మనకు ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల అయితే మనము ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంకా పెంచుకోవచ్చు అండి. చాలా అంటే చాలా మంచిది నేరేడు పళ్ళు తినడం వల్ల. మనకి బ్లడ్ కూడా చాలా ఎక్కువ అంటే బ్లడ్ కూడా చాలా ఎక్కువ తయారవుతుంది అండి మన బాడీలో. అయితే మనకి నాటు నేరేడు పళ్ళులో అన్ని బెనిఫిట్లు ఉంటాయి, కానీ హైబ్రిడ్లు ఉంటాయి కదండి, సీడ్ చిన్నది ఉంటుంది, గుజ్జు ఎక్కువ ఉంటుంది, తీయగా ఉంటుంది. ఇదైతే ఒగరుగా ఉంటుంది. మనకి అన్ని రకాలు ఇంకా పనిచేస్తుంది తింటే మాత్రం. ఇది ఒకవైపు ఈ కెమెరా పట్టుకుని, ఒకవైపు చెయ్యి ఇటు పట్టుకుని దులపాలంటే చాలా కష్టంగా అయిపోతుందండి. ఎంత దులిపినా కొన్ని పడట్లేదు, దులుపుతున్నారు. మరి ఈ నేరేడు పళ్ళు ఎందుకు తినాలంటే అండి, మనకి ఈ క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా అండి, వర్షాకాలం వస్తుంది. మనకి ఫంగస్ లేకపోతే సూక్ష్మజీవులు మన శరీరానికి చేరి అయితే అనారోగ్యానికి గురి చేస్తాయండి. ఇవి తినడం వల్ల అయితే మనకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవచ్చు అండి ఈ నేరేడు పళ్ళు తినడం వల్ల. పైన నుంచి దులిపాను కదా అండి, దులిపిన కిందన పడ్డాయి, కానీ ఇదిగో చిదిగిపోయాయి. అనవసరం దులిపానేమో అనుకుంటున్నాను నేను. తెంపడానికి అవ్వదు కదండి, అందుకే దులిపాను. మొత్తం చిదిగిపోయాయి పళ్ళులు అయితే. మళ్ళీ ఆవులు వచ్చి కూడా మట్టేసాయండి. ఇప్పుడే ఆవులు వచ్చి ఉండే, నేను దిగే లోపు వచ్చి అన్నీ మట్టేసాయి, అన్నీ వేస్ట్ అయిపోయింది, దొరికింది కూడా. కష్టానికి ఇంత తెంపానండి. ఇది చూడండి ఇంతే. మొత్తము ఆవులు అయితే వచ్చి మట్టేసి కంగలు చేస్తాయి, చిదిగిపోయి కూడా కొన్ని కవర్లు ఉన్నాయి. ఇదిగో కష్టానికి ఇంత తెంపాను, మరి ఇంటికి తీసుకెళ్ళాలి. సరే అయితే వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఇంకేంటంటే
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటే ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ కళ్ళ ముందు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అరకు చూపిస్తా.